ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అంటే బీజేపీ బతుకుందని అంటావా? ఏం సిగ్నల్ ఇస్తున్నాడు కేసీఆర్? ఆయన ముఖ్యమంత్రి గారు నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రివి, ఏం మాట్లాడుతున్నావు సీఎం గారు? ఇప్పుడు 57 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయిందంటే 8 సీట్లున్న నువ్వు, 8 ఎంపీలు ఉన్న నువ్వు, 57 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయిందంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏమన్నా నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారికి మధ్యలో కొంత జ్ఞాపకశక్తి ఏమైనా తగ్గుతుందో ఏమో, బహుశా జ్ఞాపకశక్తి తగ్గుతుందేమో రాజకీయ పట్ల, లేకపోతే ఎవడో చెప్పిన మాటలు వింటాడు. అది పంచమాలుడు చెప్తాడు వింటాడు. అరే నువ్వు చేసే మిస్టేక్, ముఖ్యమంత్రి గారు చేసే తప్పిదాల వల్ల ఈరోజు బీజేపీ తెలంగాణ లేని బీజేపీ లేచి కూర్చోబెడుతుంది. ఆయన తప్పుడు నిర్ణయం వల్ల బీజేపీ లేచి కూర్చుంది. విన్నారా? ఏం కాదు, లేచి కూర్చున్నా ఏం కాదు, బీజేపీ మేము ఉన్నాం కానీ కాంగ్రెస్ ఉన్నది ఇలా. కానీ 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్, 57 ఎంపీలున్న సోనియా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంప చచ్చిపోయిందంటే మన అర్థం ఉంటుందా? కాబట్టి కొంత భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ నేను అదే జాతీయ పార్టీ పెడతా అని చెప్పి చాలాసార్లు చెప్పింది కదా. అరే జాతీయ పార్టీ ఎట్లయితుంది? పిల్లల పరిష్కారం అది. శరద్ పవార్ అసలులోనే శరద్ పవార్ నువ్వు అన్ని రాష్ట్రాలకు దగ్గర పోయినావు. నువ్వు వీళ్ళకి వచ్చేయమన్నావు. నిన్న కాంగ్రెస్ 58 సీట్లున్న టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ సీట్లున్న నాయకుడు, ఎంపీలు ఉన్న నాయకుడు, 57 ఉన్న కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని అన్నావు. మరి శరద్ పవార్ దగ్గర పక్కన కూర్చొని కాంగ్రెస్ చచ్చిపోయిందని ఎందుకని? స్టాలిన్ దగ్గర పోయినప్పుడు ఎందుకని లేదు? మమతా బెనర్జీ దగ్గర పోయినప్పుడు ఎందుకని లేదు? దేవగౌడ దగ్గర పోయినప్పుడు ఎందుకని లేదు? మహారాష్ట్ర శివసేన దగ్గర పోయినప్పుడు ఎందుకని లేదు? వాళ్ళందరూ కాంగ్రెస్ తోటే ఉన్నారు కదా. వాళ్ళ పక్కకు ఉండి కాంగ్రెస్ చచ్చిపోయింది అని అంటే నువ్వు తెలంగాణ ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమన్నా కొంత ఆలోచన చేస్తావు. వాళ్ళందరూ కాంగ్రెస్ తోటే కలిసి ఉన్నారు. నువ్వు స్టాలిన్ పక్క కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అంటే అనుకుంటాడా? నువ్వు ఏం చేయాలంటే కేసీఆర్ గారు నీ మాటను నమ్మాలి అంటే, జాతీయ పార్టీని నీ పార్టీని ఎవరైనా నమ్మాలంటే నువ్వు వాళ్ళ పక్కకు కూర్చో. ఫస్ట్ కూర్చొని కాంగ్రెస్ ఏంటిది అనేది అప్పుడు నువ్వు మాట్లాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొంత లైన్ తప్పింది, చాలా లైన్ తప్పిండు. ఆయన ఎందుకు లైన్ తప్పుతున్నాడో తెలుస్తుంది. సరే నీ పార్టీ ముంగట ఉన్న వాళ్ళు చెప్పరు నీకు, ఎందుకంటే భయపడతారు. నీ కుటుంబ సభ్యులు కూడా నీకు చెప్పరు. ఎందుకు చెప్పారంటే నీ అమ్మ ఏమో వాళ్ళ ఆయన సంగతి కొడుకుకు తెలుసు, బిడ్డకి తెలుసు, అందరికి తెలుసు. ఎందుకు ఈయనకి చెప్తే కూడా వినడని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. లేదా ఇక ముంగట ఉన్న వాళ్ళు బీఫారాలు మీద ఆయన ఇస్తే బీఫారం గెలిచే లీడర్ కూడా చెప్పారు. భయపడతారు కదా. నేను సలహా ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారు, రాజకీయంగా మీ ఆలోచన విధానాలు తప్పుడు వల్ల ఇక్కడ బీజేపీకి లేని బీజేపీ నువ్వు లేపినట్టు అవుతున్నావు. అసలు లేని బీజేపీ నువ్వు వాళ్ళని లేపుతున్నావు. ఇక్కడ నీ కొంపనే మునుగుతుంది, మాదేం పోతుంది, మేము గట్టిగానే ఉన్నాం ఇక్కడ. కాబట్టి జాతీయ పార్టీగా నువ్వు పెట్టుకో, నేను తప్పు కాదు, అది నీ రైట్ సార్. కానీ కాంగ్రెస్ చచ్చిపోయిందంటే ఇక కాంగ్రెస్ లేనప్పుడు నువ్వేం పని చేస్తావు? 157 నుంచి 200 సీట్లు వచ్చేది కాంగ్రెస్ ఎంపీలు, నీకు 8 నుంచి 80 వస్తాయి. నీకేమైనా 7 వస్తుంది. నీకు 16 సీట్లైనా నువ్వు 8కి వచ్చినావు. గతంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్టీ రామారావు కావచ్చు, దిశ కాదు చక్రం దింపు. చంద్రబాబు నాయుడు ఆ టైం కలిసి వచ్చింది చక్రం దింపు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు వేరు, కేసీఆర్ గారి రాజకీయాలు వేరు. ఆ చక్రాలు దింపినోడు ఎటు కాకుండా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు. ఇప్పుడు చక్రాలు దింపే రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవరు రాష్ట్రంలో ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ ఒక చక్రం. ఇప్పుడు ఎవరో చెప్పాలని స్టాలిన్ చక్రాన్ని, ఆ చక్రాన్ని తిప్పే చక్రం అయితే కాదు కదా. మమతా బెనర్జీ ఇంటారా? అయినట్టు స్టాలిన్ ఇంటారా? శివసేన ఇంటారా? వాళ్ళు ఒక రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ఈయన శాసించే లీడర్ కాదు, పథకాల మీద గెలిచిన ముఖ్యమంత్రి. కాబట్టి శాసించే లీడర్ వేరు, పథకాల మీద గెలిచి ముఖ్యమంత్రి అయ్యే లీడర్ వేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు టైం బాగుంది, 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు. ఈ ఎవరో చెప్పిన మాట విని పెట్టు, నువ్వు జాతీయ పార్టీ పెడితే కాంగ్రెస్ చచ్చిపోయిందని అంటే అది నువ్వే ప్రమాదాలు పడిపోతావు, నీ కొంపనే మునిగిపోతుంది, మాదేం పోదు. నీ కాంగ్రెస్ చచ్చిపోయింది అని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే నీ కొంప మునిగిపోతుంది, నీ పార్టీ మునిగిపోతుంది. నేను బంతాడతారు బీజేపీలు. నువ్వు నేను అంటున్నా మళ్ళొకసారి ఆచి తూచి అడిగేయి. బీజేపీని అనవసరంగా వాళ్ళకు నువ్వు సైడ్ ఇచ్చినట్టుగానే నీ ప్రవర్తన కనబడుతున్నది.
ఈ రాజకీయ మార్పులు తొందరపడి రాజకీయ మార్పులు చేయకు. నువ్వు ఆల్రెడీ ఎందుకో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి కొంత పొలిటికల్ డిస్టర్బెన్స్ లో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.